ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరులో వెంకటయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం తప్ప వేరే లోకం తెలియదు. తనకున్న కొద్దిపాటి భూమిని నమ్ముకొని కష్టపడి పనిచేసేవాడు. వెంకటయ్యకు ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దు పేరు కళ్ళు. కళ్ళు నిజంగానే చాలా ప్రత్యేకమైనది. దాని కళ్ళు చాలా పెద్దగా నల్లగా ఉండటమే కాకుండా అవి ఎప్పుడు ఏదో చెప్పాలని చూసే విధంగా ఉండేవి. కళ్ళు చాలా బలమైనది మరియు వెంకటయ్యకు వ్యవసాయ పనుల్లో ఎంతో సహాయంగా ఉండేది. వెంకటయ్యకు కళ్ళు అంటే ప్రాణం. దానిని తన సొంత కొడుకులా చూసుకునేవాడు. ప్రతిరోజు దానికి మంచి మేత వేసేవాడు. స్వయంగా నీళ్లు తాగించేవాడు. కళ్ళు కూడా తన యజమాని పట్ల అంతే విధేయతను చూపించేది. వెంకటయ్య పొలం దున్నుతుంటే అది శ్రద్ధగా పనిచేసేది. బరువులు లాగుతుంటే ఓపికగా ఉండేది. వారిద్దరి మధ్య ఒక అవ్యక్తమైన అనుబంధం ఉండేది. ఒకరోజు ఆ ఊరిలో ఒక పెద్ద జాతర జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలామంది ప్రజలు ఆ జాతరకు వచ్చారు. జాతరలో రకరకాల పోటీలు ఏర్పాటు చేశారు. వాటిలో ఎద్దుల బండి లాగుడు పోటీ ఒకటి. ఈ పోటీలో బలమైన ఎద్దులను కలిగిన రైతులు పాల్గొని తమ సత్తా చాటుతారు. బహుమతిగా మంచి మొత్తం డబ్బు ఇస్తారు. వెంకటయ్యకు తన కళ్ళు యొక్క బలం తెలుసు. ఊరిలో మరే ఇతర ఎద్దు అంత బలంగా ఉండదని అతనికి నమ్మకం. అందుకే ఈ పోటీలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. తన భార్య లక్ష్మికి ఈ విషయం చెప్పాడు. మొదట్లో ఆమె కొంచెం భయపడినా వెంకటయ్య యొక్క నమ్మకాన్ని చూసి సరేనంది. జాతర రోజు రానే వచ్చింది. వెంకటయ్య తన కళ్ళును అందంగా అలంకరించాడు. దాని మెడలో గజ్జెలు కట్టాడు. నుదుటిన బొట్టు పెట్టాడు. కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా కనిపించింది. వెంకటయ్య దాన్ని తీసుకొని పోటీ జరిగే స్థలానికి చేరుకున్నాడు. అక్కడ చాలామంది రైతులు తమ బలమైన ఎద్దులతో సిద్ధంగా ఉన్నారు. రంగురంగుల దుస్తులు ధరించి తమ ఎద్దులను చూపిస్తూ గర్వంగా నిలబడ్డారు. వెంకటయ్య తన సాదాసీదా కళ్ళుతో వారి మధ్య నిలబడడానికి కొంచెం సంకోచించాడు. కానీ తన ఎద్దు యొక్క శక్తి మీద అతనికి పూర్తి నమ్మకం ఉంది. పోటీ ప్రారంభమైంది. ఒక్కొక్క రైతు తమ ఎద్దులతో బండిని లాగడానికి ప్రయత్నించారు. కొంతమంది ఎద్దులు బాగా లాగినా బండి బరువుకు ఎక్కువ దూరం వెళ్ళలేకపోయారు. మరికొన్ని ఎద్దులు మొదటికే నీరసించిపోయాయి. వెంకటయ్య ఓపికగా తన వంతు కోసం ఎదురు చూస్తున్నాడు. చివరికి వెంకటయ్యకు అవకాశం వచ్చింది. అతను కళ్ళుకు దగ్గరగా వెళ్ళి దాని చెవిలో మెల్లగా ఏదో చెప్పాడు. కళ్ళు తన యజమాని వైపు ప్రేమగా చూసింది. వెంకటయ్య బండి తాడును కళ్ళుకు కట్టాడు మరియు దానికి సంజ్ఞం చేశాడు. ఆశ్చర్యం! కళ్ళు ఒక్కసారిగా తన బలమైన కాళ్ళను నేలకు బలంగా ఊపి బండిని లాగడం మొదలుపెట్టింది. దాని కండరాలు బిగుసుకున్నాయి. శ్వాస వేగంగా మారింది. కానీ అది ఆగకుండా ముందుకు సాగుతూనే ఉంది. దాని పెద్ద కళ్ళు లక్ష్యాన్ని చూస్తూ బండిని లాగుతున్నాయి. పోటీ చూస్తున్న ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంత బరువైన బండిని ఆ రైతు యొక్క సాధారణమైన ఎద్దు అంత సువాసనంగా ఎలా లాగుతోందని వారు ముక్కున వేలేసుకున్నారు. ఇతర రైతులు కూడా ఆశ్చర్యంగా కళ్ళును చూస్తున్నారు. దాని కళ్ళల్లో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉందని వారు అనుకున్నారు. కళ్ళు తన యజమాని యొక్క ఆజ్ఞను శిరసావహించి బండిని నిర్దేశించిన దూరం వరకు లాగింది. వెంకటయ్య గర్వంతో తన ఎద్దును చూశాడు. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు మరియు కేరింతలు వేశారు. వెంకటయ్య మరియు అతని కళ్ళు ఈ పోటీలో విజయం సాధించారు. ఈ పోటీ నిర్వాహకులు వెంకటయ్యకు బహుమతిగా చాలా డబ్బు ఇచ్చారు. వెంకటయ్య ఆ డబ్బును తీసుకొని తన కళ్ళును ప్రేమగా నిమిరాడు. కళ్ళు, నువ్వు నిజంగా గొప్పవాడివని మురిసిపోయాడు. ఆ రోజు నుండి ఊరందరూ
కళ్ళు యొక్క బలాన్ని మరియు విధేయతను మెచ్చుకున్నారు. వెంకటయ్య కూడా తన ఎద్దును మరింత ప్రేమగా చూసుకున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది. కళ్ళు కేవలం ఒక ఎద్దు మాత్రమే కాదు, వెంకటయ్యకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన ఒక మంచి స్నేహితుడు. ఈ కథలో నీతి ఏమిటంటే జంతువులలో కూడా ప్రేమలో ఆప్యాయతలు ఉంటాయని తెలుస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.